చెప్పయ్యా, ఎవరికేమైంది? మా కొడుకుకు జ్వరం వచ్చింది సార్, జర చూడు రే. సరే సరే బాబు, ఏమైతుంది నీకు? కడుపులా బాగా నొస్తుంది సారు. అవునా, ఎప్పటి నుంచి? నిన్న నుంచి సారు. సరే, ఇప్పుడు స్కానింగ్ తీస్తాను. 2 రోజులైనాక రిపోర్ట్లు వస్తాయి, అప్పుడు ఫోన్ చేస్తాను. మీరు మంచిగా చూడరు సార్ నా బిడ్డకు. సరేనమ్మా, సరే. 2 days later. హలో, పిచ్చకుల నర్సవనా మాట్లాడేది? ఊనీరు పాడి నువ్వు నన్ను పిచ్చిదాని అంటున్నావు. ఇంతకు ఇది పిచ్చిదా చెవుటుదా? అన్ని తిక్క తిక్క మాటలు మాట్లాడుతుంది. ఏమమ్మా, మాటలు మంచి మాట్లాడు. నేను డాక్టర్ని మాట్లాడుతున్నా. నువ్వు పిచ్చకుల నర్సవనేనా మాట్లాడేది? యాక్టరా? ఊనీరు నువ్వు నాతో తమాషలాడుతున్నావు. యాక్టర్ కాదమ్మా, డాక్టర్ నువ్వు. వీడెవడో యాక్టర్ అంటుండండి, మీరు ఒకసారి మాట్లాడండి. హలో, చెప్పండి, మీకు ఎవరు కావాలి? నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను అయ్యా. ఇంతకు ఏం కావాలి సార్ మీకు? మాకెందుకు ఫోన్ చేసిరు మీరు? అరే స్వామి, మొన్న మీ కొడుకును దవాఖాన దొరికొచ్చిరు కదా, ఆయనకు కడుపులో రాళ్ళైనాయి. రాళ్ళైనాయా? అయినా రోజు అన్నం తింటాడు కానీ రాళ్ళు తిన్నాడు సార్. ఎవరండి ఫోన్ చేసింది? నువ్వు వాగే ఒకసారి ఫోన్ మాట్లాడుతున్నావు కదా. ఊరు మీ దుంపదిగా, రాళ్ళు తింటే రాళ్ళు కావయ్యా, అడ్డమైన ఫుడ్ తింటే రాళ్ళు అవుతాయి. అవునా? ఇంతకు ఎన్ని రాళ్ళు అయినాయి సార్? 15,000 రాళ్ళు అయినాయి అయ్యా. అవునా సార్? అయితే వాయిగా ఒక 5,000 రాళ్ళు తీసి పక్కకి పెట్టుడు సార్. మేము కొత్తిల్లు కడుతున్నాం, రాళ్ళు కావాలి. రాళ్ళంటే ఇల్లు కట్టే రాళ్ళు కావు, అవి వేరే రకం రాళ్ళు. ఇంతకు మౌన్ కడుపులా గనిగనం రాళ్ళు ఎట్లా పడినాయి సార్? నేనే పెంచిన మేము కడుపులా. గట్ల కాదు సార్, మీరు ఎట్లయినా తక్కువ అయ్యేటట్టు చేయరు సార్. సరే చేస్తాను కానీ పైసలు మాత్రం బాగా ఖర్చు అవుతాయి. ఇంతకు ఎన్ని పైసలు అవుతాయి సార్? 1,00,000 రూపాయలు కావాలయ్యా. ఒక రాయికి 2 రూపాయలు లెక్క పెట్టుకున్నా కానీ 30,000 అవుతాయి సార్. ఇవేమన్నా ఇటుకలు అనుకుర్రా? రాళ్ళు ఆపరేషన్ చెయ్యాలి, అట్లయితే బతుకుతాడు. లేకుంటే డైరెక్ట్ పైలోకం పోతాడు. ఇక ఏమైనా డిస్కౌంట్ ఇయ్యరు సార్, మేము కొంచెం లేనోళ్ళం సార్. ఈడ డిస్కౌంట్ ఏముండదయ్యా, చేయమంటే చేస్తాం, లేకుంటే లేదు, మీ ఇష్టం. అయితే మౌంది ఒక కిడ్నీ తీసుకొని ఆపరేషన్ చేయండి సార్. ఇంకో కిడ్నీ ఉంటుంది కదా, దాంతో అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక ఏం కాదు సార్, వాడు ఒక కిడ్నీతోనే బతుకుతాడు. వాడు బతుకుడు దండగానే సార్, అనవసరంగా భూమికి భారంగా ఉన్నాడు సార్ ఆ బాడుకో. ఏందయ్యా మరి ఎంత మాట నువ్వు? చేసేయండి సార్. సరే, మీ బాబును పొద్దున తొలుకుర్రారు మరి.